హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఆడియన్స్ 2 గంటలు 2.5 గంటల సినిమా కోసం థియేటర్కి రావడం కూడా బిగ్ ఛాలెంజ్. స్క్రీన్ పైన ఎంటర్టైన్మెంట్, ఇమోషన్ రెండు పక్కాగా పండితే కానీ ఆడియన్స్ కుర్చీలో కూర్చోవటం లేదు. ఇలాంటి టైంలో 3 గంటల 32 నిమిషాల రన్ టైంతో ఓ బాలీవుడ్ సినిమా రిలీజ్కి రెడీ అవుతుంది. ఆ సినిమా ఏంటి? ఇంత భారీ రన్ టైం ఎందుకు? ఇలాంటి సినిమాలు ఇంతకు ముందు వచ్చాయా? వాటి ఫలితం ఎలా ఉంది? ఈ డీటెయిల్స్ పై లుక్కేద్దాం. బాహుబలి, పుష్ప 2 లాంటి భారీ సినిమాల దెబ్బకి బాలీవుడ్ కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పటిదాకా లవ్, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ తో ఆకట్టుకున్న రణ్వీర్ సింగ్ కూడా ఇప్పుడు భారీ యాక్షన్ వైపు టర్న్ తీసుకొని దురంధర్ అనే మాస్ యాక్షన్ థ్రిల్లర్ తో వస్తున్నాడు. రణ్వీర్ సింగ్, సారా అర్జున్ కాంబినేషన్ లో డిసెంబర్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది దురంధర్. ట్రూ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందించబడిన ఈ సినిమాని ఉరి దర్శకుడు ఆదిత్య ధర్ 250 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. బీటౌన్ లో ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. దురంధర్ 3 గంటల 32 నిమిషాల రన్ టైం. అంతేకాదు ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ బయోపిక్ అని రూమర్స్ రావడంతో దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. మోహిత్ శర్మ త్యాగం గొప్పది, కానీ దానికి దురంధర్ కి సంబంధం లేదు. టైం వచ్చాక ఆయన బయోపిక్ ని గొప్పగా చేస్తాం. రన్ టైం రూమర్స్ నిజమైతే దురంధర్ కూడా ఇండియా లాంగెస్ట్ రన్ టైం మూవీస్ లిస్ట్ లోకి ఎంటర్ అవుతుంది. పాన్ ఇండియా వేవ్ లో భాగంగా RRR, పుష్ప 2, కల్కి, బాహుబలి, ఎపిక్ లాంటి సినిమాలు లాంగ్ రన్ టైం తోనే రిలీజ్ అయ్యాయి. పుష్ప ది రైజ్ పాన్ ఇండియా సక్సెస్ తో పుష్ప 2కి పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. అందుకే పుష్ప 2 రన్ టైం 3 hours 21 minutes తో వచ్చిన భారీ విజయమే దక్కించుకుంది. RRR రన్ టైం 3 hours 5 minutes. RRR కూడా పాన్ వరల్డ్ హైప్ తో వచ్చి ఘన విజయం సాధించింది. కల్కి కూడా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ ఓ కొత్త లోకాన్ని క్రియేట్ చేసిన సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ కావడంతో 3 hours 56 seconds తో వచ్చినా ఎక్కడా బోర్ ఫీల్ అవ్వలేదు ఆడియన్స్. ఇక బాహుబలి, ఎపిక్ 2 పార్ట్స్ ని కలిపి రిలీజ్ ప్లాన్ చేశారు కాబట్టి ఎపిక్ నిడివి 3 hours 45 minutes అయినా మంచి వసూళ్లే సాధించింది. అందుకే బాలీవుడ్ కూడా ఆ రూట్ లో అడుగు వేస్తోందా అనే చర్చ బలంగా వినిపిస్తోంది. కానీ దురంధర్ కాంటెంట్ స్ట్రాంగ్ అయితే రన్ టైం మ్యాటర్ కాదు, కానీ అదే బలహీనమైతే అంత భారీ నిడివి చూడటానికి ఆడియన్స్ బోర్ ఫీల్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడే దురంధర్ కి పెద్ద పరీక్ష ఎదురవుతోంది. డిసెంబర్ 5th ఆడియన్స్ ముందుకు వస్తోంది. మరి ఈ సినిమా పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ కి దగ్గరవుతుందా, లేక రన్ టైం భారంతోనే బోల్తా పడుతుందా? చూడాలి.